పందాలం వచ్చేసి అయ్యప్ప స్వామి సాక్షాత్ ఇక్కడ తిరిగినటువంటి ప్లేస్ అంటారు. అంటే అయ్యప్ప స్వామి సాక్షాత్ 12 సంవత్సరాల వరకు అంటే బాలుని రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఇక్కడ ఉంది చూడండి మన బ్యాక్ సైడ్ ఈ ప్యాలెస్లో అయితే నివసించారంట. ఇప్పుడు నేను వచ్చేసి అయ్యప్ప స్వామి హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. ఈ ప్యాలెస్ను వచ్చేసి ఏమంటే పందాలం ప్యాలెస్ అని కూడా అంటారు. అంటే పందాలం రాజవంశస్థులు ఇక్కడైతే నివసించారంట. పందల రాజు అయ్యప్ప స్వామిని సాక్షాత్తు ఇక్కడ 12 సంవత్సరాల వరకు అతని దగ్గర అయితే జీవించారంట అయ్యప్ప స్వామి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి ప్యాలెస్ని, అదేవిధంగా లోపల ఉన్నటువంటి టెంపుల్, చిన్న టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు అయితే లోపలైతే ఉంటాయి, వాటిని కూడా చూద్దాం. ఫస్ట్ అయితే లోపల నేనైతే పర్మిషన్ అయితే తీసుకున్నాను, కొంచెం కష్టపడి పర్మిషన్ అయితే తీసుకున్నాను. ఇంతవరకు వాళ్ళు ఎవరికి పర్మిషన్ అయితే ఇవ్వలేదంట, కొంచెం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఇచ్చారు. ఇప్పుడు మనం ఫ్రంట్ చూసేసి తర్వాత లోపలికి అయితే వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే అయ్యప్ప స్వామి హోము. ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి ఏమంటే చాలాసార్లు అంటే నాశనం అయిపోయిందంట, అంటే మొత్తం కూలిపోయే స్టేజ్లో కూడా వాళ్ళు ఏమంటే నిలబెట్టారు.